Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we are going to see software. What is software and types of softwares. To know the definition of software was the previous video where we have discussed about hardware and software. Hardware and software definitions మనం చెప్పుకున్నామండి ఇంతకుముందు వీడియోలో మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. ఈ షార్ట్ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్లో. ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఒక లైన్లో చెప్తారండి. సాఫ్ట్వేర్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ అ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ విల్ బీ యూజ్డ్ టు పర్ఫార్మ్ అ పర్టికులర్ టాస్క్. And these particular softwares, whatever the softwares that we are going to discuss now, can be broadly categorized into two types. ఇక్కడ మనకు టూ టైప్స్లో సాఫ్ట్వేర్స్ని మనం కేటగరైజ్ చేయడం జరుగుతుందండి. అయితే ఇక్కడ టూ టైప్స్లో మనం ఎందుకు కేటగరైజ్ చేస్తున్నాం అంటే వాటి యూసేజ్ని బట్టి, వాటి వే ఆఫ్ యూసేజ్ని బట్టి మనం ఈ రెండు కేటగిరీస్ లాగా మనం దీన్ని డివైడ్ చేస్తున్నాం. అయితే ఈ టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఏంటి అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండి, వీటిని మీరు మెన్షన్ చేయాలి టైప్స్లో. అండ్ వాట్ ఈస్ సిస్టమ్ సాఫ్ట్వేర్? ట్రై టు అండర్స్టాండ్. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ మేనేజెస్ ద కంప్యూటర్స్ హార్డ్వేర్ అండ్ ప్రొవైడ్స్ ఎసెన్షియల్ సర్వీసెస్. కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ని మేనేజ్ చేసి అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ని మనకు ప్రొవైడ్ చేసేది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ ద సాఫ్ట్వేర్ విచ్ విల్ మేక్ యువర్ సిస్టమ్ టు బీ ఆపరేటర్. సిస్టమ్ని రన్ చేసే విధంగా చేసే సాఫ్ట్వేర్స్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటున్నామండి, సింపుల్గా చెప్పాలి అంటే. అయితే ఇక్కడ మనము ఇంకొక వర్డ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కంప్యూటర్ హార్డ్వేర్ అన్నిటిని మేనేజ్ చేసి మనకు అవసరమైన సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తామని కూడా చెప్పండి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్కి మీరు ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ని తీసుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన సిస్టమ్ని ఆపరేట్ అయ్యేటట్లు చేస్తుంది. అండ్ యాంటీవైరసెస్, వీటిని యూటిలిటీ సాఫ్ట్వేర్స్ అంటారు, కొంతమంది సిస్టమ్ సాఫ్ట్వేర్స్లో కూడా చెప్తారు. విచ్ విల్ హ్యాండిల్ యువర్ సిస్టమ్. అంటే మన సిస్టంలో వైరస్ వచ్చిందా, స్కాన్ చేయాలా, ఏం ఫైల్స్ ఉన్నాయి, ఎర్రర్స్ ఏమున్నాయి, ఇట్లా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇట్లా మనకు డివైస్ డ్రైవర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పొచ్చు. ఎందుకు డివైస్ డ్రైవర్స్ని కూడా నేను సిస్టమ్ సాఫ్ట్వేర్స్లో చెప్తున్నాను అంటే దే విల్ మేక్ దోస్ డివైజెస్ టు రన్. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ డ్రైవర్స్ ఉన్నాయి. ఆ కీబోర్డ్ డ్రైవర్స్ ఏంటి? సాఫ్ట్వేర్సే, కాకపోతే కీబోర్డ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. అట్లా మనం ఏ పర్టిక్యులర్ హార్డ్వేర్ కాంపోనెంట్ మన సిస్టమ్కి కనెక్ట్ చేసినా దానికి సంబంధించిన డ్రైవర్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ డ్రైవర్స్ అనేవి మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ కేటగిరీకి మనం కనెక్ట్ చేయొచ్చండి, ఎందుకంటే దే విల్ మేక్ దెమ్ టు ఆపరేట్, రైట్. సెకండ్ టైప్ వచ్చేసి మనకు ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అండి. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కూడా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫికల్లీ పర్ఫార్మ్ అ పర్టికులర్ టాస్క్. అంటే ఖచ్చితంగా ఈ పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు క్యాలిక్యులేటర్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి. ఈ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఏం చేస్తుంది? ఓన్లీ క్యాలిక్యులేట్ మాత్రమే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెంపుల్ రన్ అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి. టెంపుల్ రన్ ఏంటి? ఒక గేమింగ్ అప్లికేషన్, గేమ్ ఆడుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. అట్లా మీరు ఎంఎస్ ఆఫీస్ యూజ్ చేస్తున్నారు, ఆఫీస్ వర్క్కి మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు యూట్యూబ్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు టు వాచ్ ద వీడియోస్, అందుకు మాత్రమే పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్ సోషల్ ప్లాట్ఫామ్ లాగానే పనిచేస్తుంది. వేరే ఆపరేషన్స్ కోసం వేరే అప్లికేషన్స్ని స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ పర్పస్లో నేను దీన్ని యూజ్ చేయాలి అని చెప్పేసి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటిని డెవలప్ చేయగలిగితే దాన్ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాము. ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, లేకపోతే మీరు జనరల్ లైఫ్లో యూజ్ చేసే అప్లికేషన్స్ కావచ్చు, లేదా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, లైక్ డిబిఎంఎస్ కాదు, ఒరాకిల్, ఎస్క్యూఎల్ అట్లాంటి సాఫ్ట్వేర్స్ కూడా మనకు అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కింద ఫాల్ డౌన్ అవుతాయి. ఎందుకంటే వాటిని యూజ్ చేసి మనం చేయగలుగుతున్నాం. అదే మన సిస్టమ్ సాఫ్ట్వేర్స్, ఇఫ్ దెర్ ఈజ్ అ సిస్టమ్ సాఫ్ట్వేర్ వీ కెన్ రన్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఇవి ఉంటే మనం వీటిని రన్ చేయగలుగుతాం, కానీ ఇవి ఉన్నప్పుడు వీటిని రన్ చేయలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది అనుకుందాం. ఆ ఆండ్రాయిడ్లో మీకు కావాల్సిన గేమ్స్ అన్నీ కూడా మీరు ఆడుకోవచ్చు, మీకు కావాల్సిన సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నీ మీరు యూజ్ చేయొచ్చు. కానీ ఆండ్రాయిడ్ సిస్టమే లేదనుకోండి, మీరు ఏ అప్లికేషన్ని కూడా ఇన్స్టాల్ చేయలేరు. అట్లా మనం ఈ పర్టికులర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని అండ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ని కేటగరైజ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఏదైతే విన్నారో, ఏదైతే చదివారో అదే మీకు షార్ట్ క్వశ్చన్స్లో వస్తుంది. వాట్ ఈస్ సిస్టమ్ సాఫ్ట్వేర్, వాట్ ఈస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని దాన్ని మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, మంచి స్కోర్ వస్తుంది. ఓకే, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.